హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ బొరుగులు కానీ అండి. దీన్ని బొరుగులు ఉప్మా అని కూడా అంటారు. ఇది చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ మిరపకాయల బజ్జీలండి. మిరపకాయ బజ్జీ తయారు చేసుకునే విధానం వీడియో దీనికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. బొరుగులు కానీ తయారు చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలండి. ఒక బౌల్ నిండా బొరుగులు తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందామండి. 1/4 కప్పు పుట్నాల పప్పు పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి. 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 ఆనియన్ అండి సన్నగా తరిగి పెట్టాను. టమాటా, 1 టమాటా కట్ చేసి పెట్టానండి. 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి పెట్టాను. ఉప్పెడ, కరివేపాకు, కొద్దిగా చింతపండు రసం అండి, రుచికి తగినంత సాల్ట్, రుచికి తగినంత పసుపు అండి. ముందుగా మనము గుండంలో నీళ్ళు తీసుకొని బొరుగుల్ని 1 నిమిషం పాటు కడిగి బాగా నానబెడతామండి. ఈ విధంగా 1 నిమిషం నానబెట్టి నీట్గా కడుక్కొని పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ బొరుగులు గానికి తర్వాత వేసుకుందామండి మనం అన్నీ. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి. 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నా. హై ఫ్లేమ్లో పెట్టానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఆవాలు చూపించలేదండి తర్వాతకి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనము వేయించుకుందామండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చాయండి ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేస్తున్నా. టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. మళ్ళీ చూసుకొని వేస్తున్నాం మనము. తగినంత పసుపు అండి. ఇవి కొంచెంసేపు మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాము. ఈ టమాటా, ఎర్రగడ్డ, బ్రౌన్ కలర్లో వచ్చాయండి. ఇప్పుడు మనము ఈ చింతపండు ఉంది కదా ఇది కూడా వేసుకుంటున్నానండి. నిమ్మకాయ బదులు చింతపండు గుజ్జు వేస్తున్నానండి నేను. ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మనము ఉడకబెట్టుకుందామండి. చింతపండు పులుపు వేస్తాను కదా 1 నిమిషం పాటు మనం ఉడకబెట్టుకొని తర్వాత బొరుగులు కలుపుకుందామండి. నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు అంత చక్కగా వాడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసి తడిపి పెట్టాం కదా బొరుగుల్ని నీట్గా అవి కూడా ఇందులో వేసేసి అంతా బాగా కలుపుకుందామండి. కలిపేసానండి. ఇప్పుడు పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకుంటాము. ఇది కూడా బాగా కలుపుకోవాలండి మనము. అంతే అండి, ఎంతో సింపుల్ అండి బొరుగులకు కానీ.
కదండి బొరుగులకు కానీ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు మీకు దీనికి శనక్కాయల పచ్చడి తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. 1/2 కప్పు శనక్కాయ పప్పులు వేయించుకున్నానండి. కొద్దిగా చింతపండు, 3 పచ్చిమిర్చిలండి. కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 3 వేసుకున్నాను. కొద్దిగా ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఈ 3 వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి శనక్కాయ పచ్చడి తయారు చేసుకునే విధానం. చూసారు కదండి బొరుగులు కానీ తయారు చేసుకునే విధానం. శనక్కాయల పచ్చడి, బొరుగులకు కానీ మిరపకాయల బజ్జీ అండి. ఈ 3 కాంబినేషన్ చాలా బాగుంటాయండి. మిరపకాయ బజ్జీ తయారు చేసుకునే విధానం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది ఒకసారి మీరు చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.